కాసేపట్లో వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వంశీని విచారణ చేయనున్నారు. వంశీని ప్రశ్నించేందుకు ప్రశ్నల్ని సిద్ధం చేసుకున్నారు పోలీసులు. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వంశీని విచారించనున్నారు. నిన్న వంశీని పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇదిలా ఉంటే వంశీ బెయిల్ పిటిషన్ కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఇవాళ లేదా రేపు బెయిల్ పిటిషన్ పై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావుని అడిగి తెలుసుకుందాం. తిరుమలరావు, సుమిత్ర, వల్లభనేని వంశీని కస్టడీ తీసుకుని విచారిస్తే కొన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కోర్టులో 10 రోజులు కస్టడీ పిటిషన్ ఇస్తే నిన్న కోర్టు 3 రోజులు కస్టడీ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 10 గంటలకు వల్లభనేని వంశీని పోలీసులు టేకౌట్ చేసుకుని వైద్య పరీక్షలు చేసిన అనంతరం కస్టడీ తీసుకుని విచారించేందుకు కూడా పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన ఎక్కడ ఉన్నాం, జిల్లా సెంట్రల్ జైలు దగ్గర ఉన్నాం. మన జిల్లా జైలు దగ్గర పూర్తి స్థాయిలో పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు అయితే ఇక్కడ ఉన్నారు. మరి కాసేపట్లోనే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీ తీసుకుని వైద్య పరీక్షల అనంతరము కస్టడీ తీసుకుని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు విచారించి మళ్లీ కోర్టు సమాచారం ఇచ్చి అదేవిధంగా సబ్ జైల్లో తరలించాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వల్లభనేని వంశీని తీసుకెళ్తాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి వల్లభనేని వంశీని అదుపులో తీసుకుని విచారిస్తే కొన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ వంశీకి సంబంధించి విచారించేందుకు కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తానికి సిద్దం చేసుకున్నట్టు వస్తుంది. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ ని పోలీసులు అదుపులో తీసుకుని తన స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వస్తుందని చెప్పేసి వల్లభనేని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సత్యవర్ధన్ స్టేట్మెంట్ లో వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశాడంటే వల్లభనేని వంశీకి మాత్రం చాలా కీలక పరిణామం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కేసు సంబంధించి మరో విధంగా ఈ కిడ్నాప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఇప్పటికే వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో జడ్జికి సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. కావాలని పోలీసులు ఇబ్బంది పెట్టే విధంగా నన్ను వ్యవహరిస్తున్నారు, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, పోలీసు సత్యవర్ధన్ దగ్గర ఉన్నాడు కాబట్టి వాళ్లే విచారించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ కోర్టులో ఎవరైతే ఉన్నారో పోలీసులు కూడా వల్లభనేని వంశీ వెంట వెళ్ళినట్టుగా సత్యవర్ధన్ సీసీ ఫుటేజ్ సబ్మిట్ చేయడం జరిగింది. తను ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు వెళ్ళలేదు నాతో పాటు అని చెప్పేసి ఇప్పటికే వల్లభనేని వంశీ చెప్పడం జరిగింది. ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో పోలీసులు వల్లభనేని వంశీని విచారిస్తే కొన్ని కీలక విషయాలు వెళ్లొచ్చాయి. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీని కస్టడీ తీసుకున్నారు. ఇప్పుడు ఇదైతే ఉందో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కౌంటర్ పిటిషన్ సంబంధించి ఈ రోజు దాఖలు చేస్తే మరో 3 రోజులు ఈ ఇద్దరు బెయిల్ పిటిషన్ మీద వాదోపవాదాలు అయితే జరగనున్నాయి. వాదోపవాదం జరిగిన తర్వాత అదేవిధంగా ఇప్పుడు కస్టడీ పిటిషన్ వల్లభనేని వంశీని విచారిస్తున్నారు కాబట్టి ఈ కీలక విషయాలు కోర్టు ముందు ఉంచి వల్లభనేని వంశీకి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి అడిగే అవకాశాలు కూడా ఈ కస్టడీలో ఉన్నప్పుడు విచారించిన తర్వాత వచ్చే సమాధానం బట్టి కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుమలరావు ఫర్ ద అప్డేట్.